brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒక్క డిజాస్టర్ నిర్మాతలను ఇంతగా డిస్టర్బ్ చేస్తుందా? 50కి పైగా సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న నిర్మాతలు సైతం ఒక్క ఫ్లాప్ తోనే నోరు జారుతారా? విడుదలైన 6 నెలల తర్వాత కూడా ట్రెండ్ అవుతుంది గేమ్ చేంజర్. మరి దీనికి కారణం ఏంటి? ఇండస్ట్రీలో ఎప్పుడు ఫ్లాప్లు రాలేదా? గేమ్ చేంజర్ ఏమైనా మొదటిదా? మరి ఎందుకు ఈ చిత్రాన్ని అంతగా టార్గెట్ చేస్తున్నారు? రామ్ చరణ్ కు మాత్రమే కాదు, నిర్మాత దిల్ రాజు కూడా పడకూడని టైంలో పడిన డిజాస్టర్ గేమ్ చేంజర్. RRR తర్వాత చరణ్ చేసిన సినిమా ఇది. పైగా SVCకి 50వ సినిమా. శంకర్తో చాలా భారీగా ఈ సినిమాను మొదలుపెట్టారు మేకర్స్. కానీ ఊహించిన దానికంటే దారుణంగా బోల్తా కొట్టింది గేమ్ చేంజర్. అయితే 6 నెలల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గేమ్ చేంజర్ వచ్చి 6 నెలలు దాటింది. ఈ గ్యాప్లో ఫ్లాప్లు చాలానే వచ్చాయి. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఒక్క గేమ్ చేంజర్ పైనే మళ్లీ అడుగుతున్నారు. తమ్ముడు ప్రమోషన్స్ కోసం బయటకొచ్చిన దిల్ రాజును సైతం గేమ్ చేంజర్ గురించే గుచ్చి అడుగుతున్నారు. మరోవైపు ఇదే సినిమాపై శిరీష్ చేసిన కామెంట్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ను బాగా ఇబ్బంది పెట్టాయి. సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు అయిపోయింది. దేంట్లో చూడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకు అసలు ఒక ఆడే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించే మాట్లాడవచ్చు కదా. ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాప్లు వచ్చాయి కదా. మాకు కూడా అంటే ఆ సినిమాని ఎందుకు పట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్. చాలా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా. ఏ సినిమాని ఇంత పట్టుకోలే. గేమ్ చేంజరు దిల్ రాజు. ఇప్పుడు నేను మా సిరీస్ కూడా ఫస్ట్ టైం అయినా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేన లైఫ్లో. అక్కడ కూడా ఆయనని లోపలికి లాగేసి ఒకటి క్వశ్చన్ చేసేసి అక్కడ ట్రోల్ చేసి అవసరం లేని టాపిక్. మేము దేనికి తమ్ముడు అనే సినిమా ప్రమోషన్ కోసం మీతో ఇంటర్వ్యూ చేస్తాం. ఒక సినిమా రిలీజ్ అయిపోయి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తీసుకొచ్చి సో రామ్ చరణ్కి నాకు ఈజ్ వెరీ గుడ్ హెల్దీ రిలేషన్. 50కి పైగా సినిమాలు చేసిన SVC సంస్థకు ఎంతో అనుభవం ఉంది. దిల్ రాజు కూడా ఇలాంటి ఫ్లాపులు చాలానే చూశారు. కానీ ఆ సినిమాలపై ఏ రోజు ఇంత చర్చ జరగలేదు. ఒక్క గేమ్ చేంజర్ విషయంలోనే ఈ చర్చంతా జరుగుతోంది. తీసిన దర్శకుడు ఎక్కడో ఉన్నాడు. చేసిన హీరో కూడా వేరే సినిమా చేస్తున్నారు. కానీ నిర్మాతల్ని మాత్రం గేమ్ చేంజర్ వదలట్లేదు. ఆల్రెడీ జరుగుతున్న ఇష్యూపై ఇటు దిల్ రాజు అటు శిరీష్ స్పందించారు. శిరీష్ అయితే చరణ్ ఫ్యాన్స్ ను క్షమాపణలు కోరారు. రామ్ చరణ్ తమకెప్పుడూ తోడుగానే ఉన్నారని, ఖచ్చితంగా అతడితో హిట్ కొడతామని హామీ ఇచ్చారు దిల్ రాజు. ఏదేమైనా ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలు పాలు నీళ్లుగా కలిసుంటేనే అందరికీ మంచిది. మా SVC సంస్థకి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను.